శ్రీశైలం ప్రాజెక్టుకు వరద పోటెత్తుతోంది. దీంతో రేపు డ్యామ్ గేట్లు ఎత్తేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఎగువన రాష్ట్రాల్లో కురిసిన భారీ వర్షాలతో శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం భారీగా పెరుగుతోంది. జలాశయం గరిష్ట నీటి మట్టం 885 అడుగులకు గాను 880 అడుగులకు చేరుకుంది. 215 టీఎంసీలకు గాను 193 టీఎంసీల వరద వచ్చి చేరుతుంది. రేపు ఉదయం కృష్ణమ్మకు పూజలు నిర్వహించి దిగువన ఉన్న నాగార్జున సాగర్ డ్యాంకు నీటిని విడుదల చేయనున్నారు ప్రాజెక్టు అధికారులు. గేట్లు ఎత్తి కృష్ణమ్మకు చీరసారను సమర్పించి జలహారతి ఇవ్వడం ఇక్కడ ప్రత్యేకత. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శేఖరాచారి అందిస్తారు. శేఖరాచారి, శ్రీశైలం ప్రాజెక్టుకు వరద పోటెత్తుతోంది. దీంతో రేపు డ్యామ్ గేట్లు ఎత్తేందుకు అధికారులు ఏర్పాట్లు చేసినట్టుగా తెలుస్తుంది. కృష్ణమ్మకు రేపు ప్రత్యేక పూజలు కూడా చేసినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? కుమార్, శ్రీశైలం ప్రాజెక్టుకు వరద భారీ ప్రవాహం కూడా వస్తా ఉంది. అటు ఎగువ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆల్మట్టి, నారాయణపుర, జూరాల ప్రాజెక్టు నుంచి కూడా గత కొన్ని రోజులుగా ముందస్తుగానే వర్షాలు భారీగా పడడంతో కృష్ణా బేసిన్ అంతా నిండి శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం ఉధృతంగా వస్తుండడంతో ప్రాజెక్ట్ అంతా కూడా గరిష్ట స్థాయికి చేరిందని చెప్పవచ్చు. దీనికి సంబంధించి 885 అడుగులకు గాను ఇప్పటికే 880 అడుగులకు చేరింది. అయితే దీనికి సంబంధించి రేపు గేట్ ఎత్తాలని చెప్పేసి కూడా ప్రాజెక్ట్ అధికారులు నిర్ణయించారు. దీనికి సంబంధించి ఇప్పటికే క్రస్ట్ గేట్లన్నీ కూడా సర్వం సిద్ధం చేసినట్టు కూడా అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. రేపు గేట్లు ఎత్తే సమయానికి ముందుగా ఏపీకి సంబంధించినటువంటి, తెలంగాణకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు కావచ్చు, ఇటు అధికారులు కావచ్చు, అందరూ కూడా కృష్ణమ్మకు ముందుగా పూజలు చేస్తారు. చీరసారి సమర్పించి కృష్ణమ్మకు హారతి ఇచ్చిన తర్వాత క్రస్ట్ గేట్లు తెరుస్తారని చెప్పేసి ఇది ఒక ఆనవాయితీగా నడుస్తా ఉంది. అయితే రేపు ఏ సమయాన్నైనా గేట్లు ఎత్తే అవకాశం ఉంది. అయితే ఎన్ని గేట్లు ఎత్తుతారు, ఎన్ని క్యూసెక్ల వరద కిందికి వదులుతారు అనేది మాత్రం రేపు అప్పటిదప్పుడు నిర్ణయిస్తారని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఏదేమైనప్పటికీ గత సంవత్సరంతో పోలిస్తే ఈసారి సమృద్ధిగా ఎగువ ప్రాంతాల్లో, కర్ణాటక కావచ్చు, ఇక్కడ మహారాష్ట్ర కావచ్చు, ఎగువ ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురవడంతో దీనికి సంబంధించి ముందస్తుగానే కృష్ణా బేసిన్ అంతా కూడా నిండి ఇటు ఆల్మట్టి, నారాయణపూర్, తర్వాత జూరాల నుంచి కూడా కృష్ణమ్మ వేగంగా పరిగెత్తు శ్రీశైలం ప్రాజెక్టు నిండిందని చెప్పవచ్చు. రేపు ఉదయం క్రస్ట్ గేట్ల ద్వారా కిందికి దిగువకు నాగార్జున సాగర్ కు నీటిని వదులుతామని చెప్పేసి కూడా అధికారులు చెప్పినటువంటి పరిస్థితి. దానికోసం సర్వం సిద్ధం చేసినట్టు కూడా అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ శేఖరాచారి.